ఏఐకు కూలీలు కావాలను మన పనులు చేసి పెట్టేందుకు ఏఐ ఏజెంట్లను సృష్టిస్తే అవి మనుషులను గంటకింత అని రెంట్కు తీసుకొని ఫుడ్ వస్తువుల డెలివరీ హోమ్ సర్వీసుల వంటి పనులు అప్పగిస్తున్నాయి. రెంటే హ్యూమన్ ఏఐ వేదికగా నయా ట్రెండ్ కొనసాగుతున్నది. ఏఐ తోటి పెద్ద గోసు వచ్చింది. నిజంగా రానున్న భవిష్యత్తు కాలంలో ఏఐ తోటి చాలా చిక్కులు ఏర్పడతాయి. చాలా రకాలైనటువంటి ఏదైతే మానవ సంబంధం ఆర్థిక సంబంధం ఏదైతే ఉన్నదో ఆ పరంగానే నిజంగా చెప్తా ఉన్నా ఏఐ తోటి చాలా చిక్కులు ఏర్పడతాయి. ఏదైనా మిషనరీ వస్తువుని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. కానీ ఇవి ఎట్లున్నాయంటే మనుషుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏఐని వాడుకుంటున్నారు. అదేవిధంగా మనిషి మెదడును ఇతర అంశాలపైన క్షుణ్ణంగా ఆలోచించని విధంగా ఏఐని వాడుకుంటా ఉన్నాడు. తద్వారా జరిగే పరిణామాలు మనిషి మొద్దువారిపోయి ఇక పని లేని పరిస్థితుల్లో ఈ ఏఐని అందరూ కంపెనీ పెడితే ఆ కంపెనీలలో ఒకటో రెండో ఏఐ సాఫ్ట్వేర్లను తెచ్చిపెట్టుకుంటే ఆడ 100 మంది 2000 మందికి కావాల్సిన ఉపాధి కూడా దొరకకుండా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఏఏ మనుషులను పనికి పెట్టుకునే కార్యక్రమానికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ట్రెండ్ కొనసాగుతున్నదంట.